బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. కాకినాడ జిల్లా మల్లేపల్లిలోని రాయుడు గారి మిలిటరీ హోటల్ వద్ద స్వామీజీలు ఆందోళనకు దిగారు. శ్రీనివాస ఆనంద స్వామి ఆధ్వర్యంలో విశాఖ దత్తపీఠం నుండి మల్లేపల్లి చేరుకున్న స్వామీజీలు ఆందోళనకు దిగారు. రాయుడు హోటల్లో తిరుమల ఆనంద నిలయం సెట్టింగ్ తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు స్వామీజీలు. చాలా అక్కడ మార్పించి పెడుతున్నాం సార్. నాతో చేసేటప్పుడు శ్రీవారి దేవాలయ ఆకారంలో హోటల్ నిర్మాణం చేపట్టాడు యజమాని. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది. స్వామివారి విగ్రహంతో అచ్చు గుద్దినట్లు తిరుమల ఆలయంలో హోటల్ కనిపిస్తోంది. ఒకదాని వెంట ఒకటిగా ఉన్న వాకిళ్లు, అవి దాటిన తర్వాత స్వామివారి విగ్రహం ఇలా అచ్చం తిరుమల ఆలయాన్ని పోలి ఉంది రాయుడు గారి మిలిటరీ హోటల్. దీంతో హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చేసేటప్పుడు ఇది ఆలయం నమూనా కాదు సార్. కాకినాడ జిల్లా మల్లేపల్లిలోని రాయుడు గారి మిలిటరీ హోటల్ వద్ద స్వామీజీలు ఆందోళనకు దిగారు. శ్రీనివాస ఆనంద స్వామి ఆధ్వర్యంలో విశాఖ దత్తపీఠం నుండి మల్లేపల్లి చేరుకున్న స్వామీజీలు ఆందోళనకు దిగారు. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఆ స్వామీజీలు ఎవరైతే ఆ మిలిటరీ హోటల్ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడుతున్నారు. అక్కడ మనం విజువల్స్ కూడా చూడొచ్చు. అచ్చు తిరుమల శ్రీవారి దర్శనం అంటే ఎట్లా ఉంటుందో, లోపల విగ్రహం ఎట్లా కొలువై ఉంటుందో, సో అదే విధంగా అదే భావన కలిగే విధంగా అక్కడ ఒక సెట్ ఏర్పాటు చేశారు. దాని పట్ల హిందూ సంఘాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్వామీజీలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తొలగించాలి అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో ఈ మేరకు ఇక్కడ యజమానితో, ఎవరైతే హోటల్ నిర్వాహకులు ఉన్నారో ఆయనతో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు తమ అభ్యంతరం చెబుతూ ఉన్నారు. సో ఆయన కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో అక్కడ తీసేయాలనేదే వాళ్ళు చేస్తున్న ప్రధాన డిమాండ్. దానికి కారణం ఉంది. అంటే అక్కడ ఆ హోటల్లో, ఆ మిలిటరీ హోటల్లో వాళ్ళు మాంసాహారం కూడా పెట్టడం అనేది తీవ్రంగా ఇప్పుడు అభ్యంతరానికి ప్రధానంగా కారణమైంది. ఎస్, మా ప్రతినిధి శివశంకర్ మరింత సమాచారం అందిస్తారు. ఎస్ శివశంకర్, స్వామీజీలు ఏమంటున్నారు? స్వామీజీలతో ఆ నిర్వాహకులు, ఆ యజమాని ఎవరైతే ఉన్నారో మాట్లాడుతూ ఉన్నారు. సో స్వామీజీల డిమాండ్ ఇప్పుడు స్ట్రాంగ్గా ఏంటి? రాజేష్, చూసుకున్నట్లయితే ఏదైతే రాయుడు గారి మిలిటరీ హోటల్ మల్లేపల్లిలో ఉందో దానికి సంబంధించి ఏదైతే ఆనంద నిలయం సెట్ చేశారంటూ కూడా మొన్నటి నుంచి కూడా వివాదం నడుస్తుంది. అయితే ఈ రోజు విశాఖ నుంచి కూడా అయితే ఆ స్వామీజీలు ఇక్కడ తరలి వచ్చారు. అయితే శ్రీనివాసానంద స్వామి మనతో అందరూ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, మీరు నేరుగా చూశారు కదా, ఆయన నేరుగా వచ్చి చూడమని యజమాని కూడా చెప్పారు. ఆ వీడియోస్ కూడా మనం చూసాం. అయితే మీరు నేరుగా చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి, అసలు ఏమనుకుంటున్నారు? నమో వెంకటేశాయ. మేము ఏ హోటల్స్కి వ్యతిరేకం కాదు, అందరూ బాగుండాలని కోరుకునేవాళ్ళం. వారికి కూడా మేము చెప్తాం, అయ్యా వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకోండి. మీకు నచ్చిన దైవాలు రాష్ట్రంలో ఎన్ని హోటల్స్ ఉన్నా ప్రతి హోటల్స్లో దేవుడి చిత్రపటాలు ఉంటాయి. పెద్ద పెద్ద ఫ్రేములతో ఫోటోలు పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ దేవాలయాల నమూనా హోటల్స్లో పెట్టొద్దు. భగవంతుడితో వ్యాపారాన్ని మనం చేయొద్దు. దేవుణ్ణి పెట్టుకోండి, ఫోటోలు పెట్టుకోండి. ఒక ఆలయాన్ని మనం పెడితే ఒక శ్రీశైలం ఆలయం నమూనా, వెంకటేశ్వర స్వామి ఆలయం నమూనా, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం నమూనా, ఇలాంటి ఆలయాల నమూనా ఇప్పుడు మనం లోనకెళ్ళి చూసాం. ద్వారబంధాలన్నీ కూడా ఆనంద నిలయం, స్వామివారి ఎలాగైతే ఆనంద నిలయంలో ద్వారాలు దాటుకుంటూ వస్తామో స్వామివారి మండపానికి, అంతరాలయానికి, అవన్నీ ఆ నమూనాలన్నీ కనిపిస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? హిందూ సమాజం మీద మాయను మచ్చపడుతుంది. అరే మీ హిందువులే హిందూ ధర్మాన్ని, ఆలయాన్ని కించపరిచే విధంగా ఇలా తయారు చేస్తే ఇక ఎవరికి బయటికి ఏం చెప్తారు మీరు? అంటే మీ హిందూ దేవుళ్ళని ఇలాగా మీరు ఆలయాలని నమూనా హోటల్స్లో మీరు పెట్టుకొని, ద్వారపాలకులు పెట్టుకొని ఇలా చేస్తే ఇది మన ఆచారాలు, మన సాంప్రదాయాలు, మన సంస్కృతిని కించపరచుకోవడం కాదా? మన ఆలయ ప్రాశస్యాన్ని మనమే అగౌరవపరచుకోవడం కాదా అనేటటువంటి భావన చాలామంది భక్తులు బాధపడుతున్నారు. అది హోటల్ బాగుండాలి, ఆ నిర్వాహకులు బాగుండాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే పెద్దగా మంచి మంచి వ్యాపారాలు చేయాలని మేము కోరుకుంటున్నాం. అదే సమయంలో ఖచ్చితంగా హిందువుల తాలూకు సెంటిమెంట్ని, మన దేవుళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతని ఇచ్చి తీరాలి. ఖచ్చితంగా మనం మన దైవాన్ని దైవముగా చూడాలి. దైవాన్ని వ్యాపార కేంద్రాలుగా మనం మార్చొద్దు. ఆలయ నమూనాలు ఎక్కడ, ఇదే హోటల్ కాదు, ఏ హోటల్లో కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఉండకూడదు. మీకు ఆ భక్తి భావన ఉంటే నేను కాదనడంలే, అందరూ భక్తులే. కానీ మీరు ఏవైనా చిత్రపటాలు పెట్టుకొని నచ్చిన దైవాలవి
కానీ ఆలయాలు నమూనాతో అక్కడ పెట్టి అక్కడేమో రాగానే ఆలయం కనిపించేటట్టుగా అక్కడ ద్వారపాలకులు పెట్టేటట్లుగా ఉంటే ఒక ఆలయం అనేది అక్కడ ఉండడం అనేది అక్కడ ఉన్న ఆలయాన్ని పెట్టిన తర్వాత అక్కడ జరిగేటటువంటి ఆహారం కానీ అక్కడ వ్యవహారం కానీ అక్కడ పరిపూర్ణంగా జరగదు. అక్కడ మాంసాహారాన్ని పెడతారు, రకరకాలు పెడతారు. ఒక గుడి దగ్గర మనం ఏమి శాకాహారంగా ఉంటాం తప్ప గుడిలోకి వెళ్ళేటప్పుడు అక్కడ మాంసాహారాన్ని మనం హిందువులు మాంసాహారులే. కానీ ఆలయంకి వెళ్ళిన ఒక పవిత్రమైన దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఎంత పవిత్రంగా ఉంటాం. మరి ఈరోజు లోన మన రాయుడు మిలిటరీ హోటల్లో చూస్తే ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా కనిపిస్తున్నట్టుగా ఉంది. మరి ఆలయం వెళ్ళేటప్పుడు ఆలయాన్ని నమూనా మన మనసులోకి వచ్చేటప్పుడు అక్కడ ఉండే ఆహారం ఎలాగ ఉండాలి, అక్కడ ఉండే మన మనస్తత్వం ఎలాగ ఉండాలి, అక్కడ వచ్చేటటువంటి ప్రతి ఒక్కరి తాలూకు భావాలు ఎలాగ ఉండాలి, ఇవన్నీ సెంటిమెంట్లతో కూడుకున్న వ్యవహారాలు. ఇది తెలియాలి. ఇది తెలియకుండా మాకెవరో ఏదో చెప్పారంటే వాళ్ళు భక్తులే, మనం కాదండం లేదు. కానీ ఖచ్చితంగా మనం తాలూకా దైవీజులు ద్వారపాలకులు మీరు రాష్ట్రంలో ఎక్కడైనా మీరు చూడండి, ఎక్కడ ఆలయం నమూనా ఉండదు. విగ్రహాలు ఉంటాయి హోటల్లో, వారి వారి ఇష్ట దైవాలను పెట్టుకుంటారు, మనం కాదనడంలే. కానీ ద్వారపాలకులు పెట్టుకొని ఆలయ నమూనాలు పెట్టుకొని అక్కడ దయచేసి మీరు హిందువుల మనోభావాలని గాయపరచొద్దు. ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు సార్? ఇప్పుడు మీరు చూశారు కదా, చూసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారంటే హోటల్ యాజమాని ఇదంతా గొడాయి ఆర్ట్ వర్క్ అండి, అంతా కూడా ఒక అట్ట ఫిట్టింగ్ లాంటిది అని చెప్తున్నారు. సో మీరేం చెప్తారు ఇప్పుడు వాళ్ళకి, ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇప్పుడు దేవాలయం తాలూకా ఒక పేపర్ మీద పరమశివుడి ఫోటో ఉంది, మనం దండం పెడతాం. ఒక అయ్యప్ప మాల వేసేటప్పుడు ఒక పెద్ద మండపం కడతాం, అమ్ములం పూజ పెడతాం, అందులో కూడా పేపర్లో ఫోటోలే పెడతాం. అంత మాత్రం చేతనే అవి దేవుళ్ళు కాదంటే ఎలాగవుతుంది? అది ఫ్రేమా, పేపరా, గ్లాసా, మరొకట, దేవాలయమా, ఆర్ట్ వర్కా, ఏదైనా ఒక దైవాన్ని ప్రతిరూపం అక్కడ చూపించారు, ఖచ్చితంగా చేతులెత్తి దండం పెడతాం. దాన్ని మీరు అర్థం చేసుకోండి. మేమేమి ఇక్కడ విగ్రహాలు పెట్టలేదు కదా, ఆలయం ఇక్కడ రాలేదు కదా, మేము భక్తులమే కదా. నిజమే, మీరు భక్తులే, మేము కాదనడం లేదు, ఖచ్చితంగా చేయాలి. అలాగే నేను దయచేసి మన ఇక్కడ ఉండేటువంటి స్థానిక ప్రజాప్రతినిధి జోసుల్ నెహ్రూ గారు, ఆయన అంటే మాకు చాలా ప్రేమ, టీటీడీ మెంబర్గా ఉన్నారు. దయచేసి ఒక నియోజకవర్గం ఇష్యూ ఈరోజు రెండు ఉభయ రాష్ట్రాలని కుదిపేస్తూ ఉన్నది, దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఒక నియోజకవర్గంలో సమస్యని మీరు సానుకూలంగా పరిష్కరించండి, మీ గురుతర బాధ్యత అది. మేము ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాం. ఒక టీటీడీ మెంబర్గా ఉన్నారు, ఒక అత్యున్నతమైనటువంటి వెంకటేశ్వర స్వామి సేవకులుగా మీరున్నారు. మీరే దీన్ని ఈ హోటల్ని ఓపెన్ చేశారని కూడా చెప్తున్నారు, మీ చేతుల మీదుగా ప్రారంభమైంది అంటున్నారు. ఖచ్చితంగా మీరు ఈ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత జోసుల్ నెహ్రూ గారి మీద ఉంది. మేము ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్తు మేము ఆశీస్సులు అందిస్తున్నాం, వారు బాగుండాలని కోరుకుంటున్నాం. దయచేసి దీన్ని ముగింపు పలకండి. ఏ విధంగా సమస్యను పరిష్కరించగలుగుతాం? ఇప్పుడు మన సిఏ గారికి కూడా మేము చెప్పాం, హోటల్ నిర్వాహకులు కూడా చెప్పాం, ద్వారపాలకులు తొలగించండి, ఆలయం ద్వారబంధాలు వచ్చేటువంటి నమూనా, ఆనంద నిలయం నమూనా తొలగించండి. వెంకటేశ్వర స్వామి పెద్ద ఫోటో, ఎందుకంటే మీరు పెద్ద ఫోటో పెట్టుకోండి. చాలా రెస్టారెంట్లో దేవుళ్ళ ఫోటోలు ఉంటాయి, వాళ్ళందరూ భక్తులే, వాళ్ళందరూ హిందూ ధర్మాన్ని గౌరవించేవాళ్ళు. అలాగే మన ఈ హోటల్ నిర్వాహకులు, వారి పేర్లు నాకు తెలియదు, వారు కూడా భక్తులే, వారు నిర్వహించేవాళ్ళు. ఇలాగ వెళ్తూ ఉంటే హిందూ సమాజానికి అనుమానాలు వస్తాయి. దీని వెనక ఎవరో ఉండి నడిపిస్తున్నారా, అన్య మతస్థులు ఎవరైనా ఉన్నారా, హిందువుల సెంటిమెంట్ను గాయపరిచి ఈ విధముగా వీళ్ళతో నడిపిస్తున్నారా, అనేక అనుమానాలకు త్రావిస్తుంది. అది ఇవ్వకూడదు, ఎక్కడితో దీన్ని ముగింపు పలకాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది రాజేష్ టోటల్గా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అక్కడ ఆనంద నిలయం సెట్గా ఉన్న పూర్తిగా ద్వారపాలకులని అలాగే ద్వారబంధాలను కూడా తొలగించాలని కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే వీరందరూ కూడా అదంతా ఆ నమూనాలకు సంబంధించి ఇవన్నీ కూడా పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే హోటల్ నిర్వాహకులు మనతో ఉన్నారు, యాజమాన్యం కూడా మనతో ఉన్నారు. అసలు ఎటువంటి రెస్పాన్స్ మీరు చూడొచ్చు, వాళ్ళు ఏం చెప్పారు, అసలు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కొద్ది రోజులుగా ఈ ఆనంద నిలయం సెట్ మీద అయితే వివాదం జరుగుతుంది, మీరేమో గొడవ వర్క్ అంటున్నారు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తీసేయాలి, వెంకటేశ్వర స్వామి బొమ్మ కానీ ఆ ప్రతిమ కానీ ఉంటే మాకు ఇబ్బంది లేదు, కానీ ఆలయం సెట్ ఉండకూడదు అంటున్నారు. అసలు మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే మీరు ఎందుకు పెట్టారు అసలు ఈ హోటల్లో నిర్వహించేటప్పుడు? ముందు నుంచే మీరు 15 లక్షలు కూడా ఖర్చు పెట్టారని కూడా చెప్పుకొని వచ్చారు మీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో. అసలు డైరెక్ట్గా చెప్పండి, ఇప్పుడు అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకున్నది, ఇది ఆలయ నమూనా కాదు సార్. ఇది ఆలయ నమూనా కాదు సార్. వెంకటేశ్వర స్వామి మీద ఉన్న గౌరవంతో, భక్తితో మేము ఒక ఆర్ట్, అది చేతితో చేసిన ఆర్ట్ సార్. ఇప్పుడు వాళ్ళే చూశారు, వాళ్ళే చూసి ఏంటి ఇది ఇంతే 2 అడుగులేనా, 2 అడుగులే ఉందా అని వాళ్ళే ఆశ్చర్యపోయారు. వాళ్ళు వీడియోలో చూస్తే అది ఏదో ఒక పెద్దగా కనిపిస్తుంది కానీ సార్, అది డైరెక్ట్గా చూస్తే 2 అడుగులే. వచ్చిన వాళ్ళే చూసి ఇది 2 అడుగులే ఉందా, ఇదేంటి వీడియోలో ఎలా కనిపిస్తుందని చెప్పి అడుగుతున్నారు.
సో దాన్ని చూసి ఆలోచించండి సార్. మేము ఏది ఎవరి మనోభావాలు దెబ్బతిద్దామన్నది మా ఉద్దేశం కాదు సార్. మేము కేవలం మా భక్తితో మేము తెచ్చుకున్నాం అంతే సార్. వాళ్ళు ఆ ఆనంద నిలయం చెట్టు మొత్తం తీసేది, కానీ వెంకటేశ్వర స్వామి విగ్రహం మీరు అంత పెద్దదైనా పెట్టుకోండి అంటున్నారు కదా, దాని మీద మీరు ఎలా రాస్తారు? దీనికి ఒక గ్లాస్ ఫ్రేమ్ చేయిస్తున్నాం సార్. ఆ గ్లాస్ ఫ్రేమ్ ఇంకొక 4-5 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది సార్. గ్లాస్ ఫ్రేమ్ చేయించి దాన్ని అరేంజ్ చేస్తాం. ఇది తీసుకోవచ్చు రాజేష్. ఇక్కడ నిర్వాహకులు అయితే దాన్ని ఓన్లీ సెట్ వారు కూడా వచ్చి చూశారు. చూసిన తర్వాత అక్కడ ఏది లేదు, 2 అడుగులేనా అంటూ కూడా వారే ఆశ్చర్యపోయిన రైట్ విషయాన్ని మనం శివశంకర్, అయితే గమనించాం. అయితే ఎస్ పూర్తిగా శివశంకర్, అయితే చూసినట్లయితే స్వామీజీని దానికి చూశారు. ఆనంద నిలయం సెట్ దగ్గరికి ఎవరు వెళ్లకుండా గ్లాస్ సెట్టింగ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నట్టు కూడా చెప్పే పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి రాజేష్. రైట్ శివశంకర్, స్వామీజీలు చెప్తున్నారు అక్కడ ఫోటో పెట్టుకుంటే అభ్యంతరం లేదు, కాకపోతే అది ఇక్కడ ఒక మన దేవాలయం పోయినటువంటి భావన లాగే ఉంది కాబట్టి దాన్ని తొలగించమని చెప్తున్నారు. సో ఆయనేమో ఆ దేవాలయం సెట్ లాగా లేదు అని అక్కడే మాట్లాడుతున్నారు. సో నిజంగా మరి ఆయనకు ఉన్నటువంటి అభ్యంతరం ఏంటంటే, ఇంతమంది వ్యతిరేకిస్తున్నప్పుడు ఇంతమంది హిందూ సంఘాల వాళ్ళే, స్వామీజీలే వాళ్ళే వచ్చి అది తీసేయండి అని చెప్తున్నప్పుడు ఆయనకు అభ్యంతరం ఏంటంటే మరి, అంటే హోటల్ యజమాని ఒకసారి అది కనుక్కోవాల్సింది. రాజేష్, అయితే వీరు చెప్తున్న పరిస్థితి ఏంటంటే, ఇక్కడ హోటల్కి అనేక మంది హిందువులు వస్తున్నారు. హిందువులు అందరూ కూడా ఆనందంగా వచ్చి ఒక ఫోటో తీసుకుని వెళ్ళి నాన్ వెజ్ భుజిస్తున్నారు తప్ప వారికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే మా హోటల్కి రోజు అనేక మంది, వందలాది మంది వస్తూ ఉంటారు. సో వందలాది మంది అభిప్రాయాలను మేము కన్సిడర్ చేసుకున్నాం అంటూ కూడా హోటల్ యాజమాన్యం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం పూర్తిగా హోటల్ యజమానితో కూడా మాట్లాడిన పరిస్థితి కూడా ఇక్కడ చూసాం. అయితే వారు ఏం చెప్తున్నారంటే, అనేక మంది మాకు ఇన్స్టాగ్రామ్ లో ఆ కామెంట్స్ రూపంలో కూడా మాకు సపోర్ట్ తెలియజేస్తున్నారు. అది సెట్టే అంటూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు, చూసిన వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ గా నిలబడుతున్నారు అంటూ కూడా హోటల్ యాజమాన్యం చెప్తున్న పరిస్థితి రాజేష్ కనిపిస్తుంది ఇక్కడ. రైట్, ఓకే శివశంకర్. ఎస్, మల్లేపల్లి, కాకినాడ జిల్లా మల్లేపల్లిలో హోటల్ ఉంది, రాయుడు గారి మిలిటరీ హోటల్. సో అది బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా మనం చూడొచ్చు. ఒక స్వామివారి మండపం ఎట్లా ఉంటుందో, వారి దర్శనానికి వెళ్ళినప్పుడు కనిపించేటువంటి ఆ స్వరూపం ఎట్లా ఉంటుందో యాజ్ టీజ్గా దాన్ని అక్కడే దాన్ని ఒక సెట్ రూపంలో వేశారు. దీనిపైనే చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హిందూ సంఘాలు కావచ్చు, తర్వాత స్వామీజీలు కావచ్చు, తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సో ఏదైనా వ్యాపారంలో అది హోటల్ కానీ మరొకటి కానీ అక్కడ దేవుని ఫోటోలు పెట్టుకోవడం అనేది సహజం. కానీ ఒక నమూనాని పోలి ఉన్నటువంటి దాన్ని పెట్టుకోవడం పట్లనే మేము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి దాన్ని తొలగించాలనేది స్వామీజీలు కూడా డిమాండ్ చేస్తున్నారు. బట్ అది తొలగించే పరిస్థితి లేదు. ఇంకా దానికి గ్లాస్ ఫిట్టింగ్ కూడా ఏర్పాటు చేయబోతున్నామంటూ హోటల్ యజమాని మాట్లాడిన మాటల్ని కూడా మనం చూసాం. సో మరి వివాదం ఇక్కడతో ఆగుతుందా, ఇంకా కొనసాగుతుందా అనేది కూడా